బాయ్స్ గల్లీ బాయ్స్. ఓకే ఓకే స్టార్ట్ చేద్దాం. ఓకే అందరికీ నమస్కారం. వివేక్ యూత్ 2వ క్రికెట్ టోర్నమెంటు ఈరోజు స్టార్ట్ చేయడం జరుగుతుంది. ముందుగా రౌడీ బాయ్స్ టీమ్ నెంబర్ 1, టీమ్ నెంబర్ 2 లోకల్ బాయ్స్. ఓకే ముందుగా ఇద్దరు కెప్టెన్లు వస్తారు. టాస్ వేద్దాం. మీ కెప్టెన్ ఎవరు? మీరు కెప్టెన్. ఓకే టాస్ వేద్దాం. ఎవరు చెప్తారు? రామ్ చరణ్ చెబుతాడు. దగ్గరకు రాదా? ఎందుకు పోతాను నా మీద చెప్పు మళ్ళీ దగ్గరకు రా. జూమ్ అవుతుందేరా. ఓకే ఓకే రౌడీ బాయ్స్ టీమ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఓకే ఇంకా టీమ్ అయితే రెడీ అవ్వండి. ఓకే నువ్వు టాస్కి వెళ్తే ఏం తీసుకుంటావు? నువ్వు టాస్కి వెళ్తే ఏం తీసుకుందాం అనుకున్నావు? బ్యాటింగ్ తీసుకున్నాను. ఎందుకని ఓకే ఒక్క నిమిషం. రూల్స్ చెబుతానండి. బౌండరీస్ అన్ని అక్కడే ఉన్నాయి. బౌండరీస్ అన్ని 7 అవర్స్ బౌలింగ్ ఒకరికి 3 7 అవర్స్ ఒకరికి 3. ఇద్దరు ఎంపైర్లు ఉంటారు. లెగ్ ఎంపైరు, మెయిన్ ఎంపైరు. ఏదున్నా ఎంపైర్ డిసిషన్ ఫైనల్. వైల్డ్ కానీ ఏదైనా ఇష్యూస్ వచ్చినా ఎవరు మధ్యలో మాట్లాడటానికి లేదు. ఎవరైనా మిస్బిహేవ్ చేస్తే వాళ్ళని ఇంకా టర్మినేట్ చేసి, అంటే ఇది గోల్ చేసినా ఏదైనా ఎంపైర్ చెప్పి ఆర్గ్యూ చేసినా కానీ వాళ్ళు మ్యాచ్ ఎంపైర్ న్యాయంగానే ఇస్తారు. ఎంపైర్ ఫైనల్ డిసిషనే ఫైనల్. మీ స్కోర్లో కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నా మీ పక్క కెప్టెన్ ఈడు, నువ్వే మాట్లాడాలి. టీంలో ఎవరు మాట్లాడకూడదు. ఇంకా ప్రతి ఓవర్ అయిపోగానే స్కోర్ చెబుతా. ఓవర్ అయిపోగానే నన్ను అడగని స్కోర్ చెప్తా. స్కోర్ బోర్డింగ్ వేసేవాళ్ళు ఏ గొడవలు కానీ ఏదన్నా మ్యాచ్ లో నుంచి వెళ్ళిపోతారు. ఏమన్నా ఉన్నా సబ్స్టిట్యూట్ ఏదన్నా ముందు ఇన్ఫార్మ్ చేయాలి. గార్డ్ కూడా నేర్చుకున్నట్టుంటది. ప్రతి ఒక్కరు బాల్ వేసేటప్పుడు గార్డ్ చెప్పాలి. రైట్ హ్యాండ్ మీడియం ఫాస్ట్, అట్లా లెఫ్ట్ హ్యాండ్ అయితే లెఫ్ట్ హ్యాండ్ మీడియం ఫాస్ట్ ఉంటాయి. అక్కడ నో బాల్స్ ఉంటాయి. గేర్ దాటి వస్తే నో బాల్స్ ఉంటాయి. అది సరే అది కూడా ఉంది. గవర్నమెంట్ ఎందుకు కండక్ట్ చేస్తున్నా? సో వివేక్ సందర్భంగా ఆధ్వర్యంలో జరుగుతుంది టోర్నమెంట్. పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి చదువుల్లో మనం తెలుసు కదా, అందరికి 10th క్లాస్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ప్రైజ్లు ఇస్తూ ఉంటాం. అట్లాగే ఒక చదువులోనే కాదు స్పోర్ట్స్ లో కూడా మన యూత్ మన ఊళ్ళో రెండోసారి కొంచెం ఖర్చు అయినా కానీ అంతా వివేక్ యూత్ వాళ్ళే వేసుకొని మీకు గిఫ్ట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే గెలిచారో వాళ్ళకి ప్రైజ్ మనీ ఉంటుంది. రేపు సాయంత్రం 7ంటికి ఈవెంట్ జరిగింది. అక్కడ గెలిచిన వాళ్ళకి ప్రైజ్ ఉంటుంది. మళ్ళీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరో వాళ్ళని డిక్లేర్ చేయడం జరిగింది. అది ఓకే స్టార్ట్ చేద్దాం. ఫీలింగ్ వెళ్ళిపోండి. ఓకే ఇగో కాయిన్ ఎవరిది? నేడు పడుతుంది. రేపు అంటే సాయంత్రం ఆడతారు. వాళ్ళ పని ఉందంట. ఆడతారు. అరే నేను క్రికెట్కి వచ్చా ఒక 5 నిమిషాలు. అరే నువ్వు ఏడుండి సోది మాట్లాడకూడదు. ఏం కదా ఏది ఇక్కడ? అది ఇందాక నువ్వు మట్టికి ఫోన్ లో సైలెంట్ ఇందాకలాడిన వాళ్ళు ఎవరు తీసుకెళ్ళారు? 2 బాల్ ఉండాలి. అన్న బ్యాట్ తేలేదు. అది బ్యాట్ ఇంట్లో ఉంది అన్న. బ్యాట్ ఇంట్లో ఉంది. ఆ బ్యాట్ లో బాల్ అది వాళ్ళే రాకేష్. ఓకే కానీ నువ్వు చూడ ఒకసారి తీరా ఏ కాదు పడదాం. ఇబ్బంది లేదు. ఇంకా ఫోన్కి ఇబ్బంది లేదు. మొన్న కూడా బాగానే వచ్చింది కెమెరా. ఏం OnePlus ఎక్సలెంట్ వస్తుంది. ఎవర్రా ఎంతమంది ఉన్నారు? ఆవిడ వస్తుండా? వెంకీ కొద్దిసేపు నిలబడతా. నిలబడు. ఒక 5 నిమిషాలు ఫీల్డింగ్ నిలబడు.
నువ్వు ఎట్టయినా రేపు మ్యాచ్లో ఉంటుంది ఎట్టయినా. గోపాలన్న డిసిజన్ అర్థం కాకపోతే చెప్పు, బౌన్స్ అయ్యి నేను చెప్తా. బౌలర్ నేమ్ సన్నీ, బ్యాట్స్మెన్ శరత్, నాన్ స్ట్రైకర్ నేమ్ రామ్ చరణ్. నువ్వు కూడా వెళ్ళు. వైడ్ బాల్. గోపాలన్న మనీ మా ఇంట్లో బ్యాట్ ఉంది కానీ తీసుకురావా, బండి వేసుకుని పోయి. బండి గోపాలన్న ఓవర్ అయిపోయి. చిన్నగరా చిన్నగరా. ఓ మొదటి వికెట్ కోల్పోయారు. రామ్ చరణ్ పరుగులు ఎన్ని కొట్టాడన్నా? పరుగులేమీ చేయకుండానే రామ్ చరణ్ అవుట్ అయ్యాడు. న్యూ బ్యాట్స్మెన్ రాకేష్. మొదటి బాల్కి సింగిల్ పర్. నో బాల్. ఓ మొదటి ఓవర్ ముగిసే సమయానికి రౌడీ బాయ్స్ పరుగులు 4 పరుగులు, అలాగే 1 వికెట్ కోల్పోయారు. రెండో ఓవర్ వేయటానికి సిద్ధంగా ఉన్నారు. బౌలర్ నేమ్ కోటి. గోపాలన్న మేనేం పేరు చెప్పేసి నువ్వు కూడా. ఓ ఒక చక్కని షాట్, ఫీల్డర్ బట్ చేతికైతే దొరకలేదు. 4 4 పరుగులు సాధించారు. శరత్ అయితే ఇప్పుడే ఒక 4తో చక్కని షాట్తో 4 కొట్టారు. ఓ లూజ్. బంతి ఫీల్డర్ని దాటిపోయింది.
బౌండరీ దగ్గరికి అయితే వెళ్ళింది కానీ 4 వెళ్ళలేదు. ఓ గుడ్ బౌలింగ్. ఒక లెంత్ డెలివరీతో మంచి చక్కని బౌలింగ్. బుమ్రా యాక్షన్తో వేస్తాడు పిల్లగాడు. రామచరణ్ అక్కడ కూర్చో, అక్కడ కూర్చో. ఓహోహో మరొక షాట్. బుమ్రా. ఓ మరొక చక్కని బాల్. ఓ మరొక సింగిల్. రెండు ఓవర్లు ముగిసే సమయానికి రౌడీ బాయ్ స్కోర్ 13 పరుగులు, 1 వికెట్ నష్టం. నెట్ లేదు, లేత లైవ్ పెడితే బాగుంది. యూట్యూబ్లో ఛార్జింగ్ ఎంత ఉంది? 1 GB 20 GB పట్టింది లైవ్, 1.5 గంట పెట్టాలి. ఓ న్యూ బౌలర్ ప్రభుదేవా. ఏడ లేదు ఛాన్స్, పిల్లలు ఎందుకు అట్లా అది యాప్ మళ్ళీ ఇది యూట్యూబ్లో పెడుతున్నారు. యూట్యూబ్లో ఓహోహో చక్కని షాట్, చెట్టులో కొట్టాడు. ఇప్పుడే స్టార్ట్ చేశాడు తన బ్యాటింగ్ స్కిల్స్ ద్వారా. ఇప్పుడు మనతో పాటు కాంబాక్స్ లో జాయిన్ అయ్యారు అనూప్ బ్రో. కాంబాక్స్ లో మీ ముందు ఉంది హనుమయ్య, అలాగే వైష్ణవ్. హాయ్ హాయ్ హాయ్. చెప్పండి హనుమయ్య గారు, మీ క్రికెట్ చరిత్ర గురించి అలాగే మీ అనుభవం గురించి. నా దాని గురించి చెప్పే బదులు ఫస్ట్ జరుగుతున్న దాని గురించి మాట్లాడుకోవటం చాలా బెటర్ అనిపిస్తుంది. ఓ అది కూడా నిజమే. ఓహోహో ఒక లూజ్ డెలివరీ కానీ ఎయిర్ లో ఉంది బాల్, చాలా సేపు ఎయిర్ లో ఉంది. దాన్ని తీసుకున్నాడు, ఒక రన్ తోనే ముగించారు. ఎంపైర్ దీన్ని ఫస్ట్ వార్నింగ్ అంట వరకు. యూట్యూబ్ లైవ్ మామూలు శరత్ ఇప్పటి వరకు చాలా వాహో ఒక చక్కని డెలివరీ. ఓకే, బ్యాట్స్మెన్ కొంచెం డిసప్పాయింట్ లో ఉన్నా, బంతిలో వేరియేషన్స్ అయితే చూస్తున్నాడు బౌలర్. బ్యాట్ కి తలగాలని ఉండదు. మరొక లూజ్ డెలివరీ. ఇట్స్ వైడ్ ఆర్ బాల్. బాల్ బంతిగా థర్డ్ ఓవర్ ఇప్పుడే స్టార్ట్ అయింది. 4వ ఓవర్. బుమ్రా బౌలింగ్. త్రో వస్తున్నట్టు అనిపిస్తుంది. లేదు. స్కోర్ ఎంత? ఎన్నో ఓవర్ ఇది? 4వ ఓవర్. ఓకే, 3 ఓవర్లు ముగిసి 4వ ఓవర్ సమయానికి ఓహోహో చక్కని షాట్ తో స్ట్రైట్ కానీ చెట్ల మధ్యలో ఆగిపోయింది. సింగిల్ రన్ తో ఆగిపోయారు. బూతులు తిట్టకూడదు లైవ్.
ఎవడు ఎంపైర్ ఎవడు క్యాప్ మీద కచ్చి మన గోపాలన్న అయితే ఎంపైర్గా రికార్డ్ అవుతుందా ఇక్కడ అవుతుంది. అవుతుందా నిలబడాలి. మరొక వైట్ బాల్. బౌలింగ్ యాక్షన్ అయితే బాగుంది, బట్ బాల్ మీద కంట్రోల్ అయితే ఎంతగా లేదు. చెప్పండి హనుమయ్య గారు. నువ్వు 2 బాల్ చెప్పి నేను 2 బాల్ ఇద్దరం కలిసి చూద్దాం. ఇద్దరం చేస్తే ఇవ్వలేదు. ఎంపైర్ సిగ్నల్, యూ మస్ట్ బి గివ్ సిగ్నల్. తమదైన శైలిలో ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు హనుమయ్య గారు. ఇదొక భారీ బౌన్సర్, భారీ బౌన్సర్ వైడ్ గా ప్రకటించారు. ఇట్స్ వైడ్. చెప్పండి హనుమయ్య గారు, ఈ బౌలింగ్ మీద మీ అదేంటిది స్పందన, మీ స్పందన ఏంది? అతని బౌలింగ్ యాక్షన్ అయితే చాలా వినసొంపుగా చూడ చక్కగా ఉంది. కొంచెం డిఫరెంట్ గానే అనిపిస్తుంది. ఒక బూమ్రాని ఆదర్శంగా తీసుకున్నాడు అనిపిస్తుంది తన బౌలింగ్ సైడ్ లో అయితే. తన బౌలింగ్ యాక్షన్ కూడా అచ్చం బూమ్రా లాగే చేస్తున్నాడు, బట్ కంట్రోల్ అనేది బౌలింగ్ మీద కొంచెం. డెలివరీ, వాట్ ఏ బాల్, వాట్ ఏ బాల్. ఒక చక్కటి డెలివరీ. అతనైతే చాలా ఇంప్రెస్ చేస్తున్నాడనే చెప్పాలి వైష్ణవ్. అవును హనుమయ్య గారు. డోంట్ అలౌ టు అదర్ పీపుల్స్ ఇన్ కామెంటరీ ఆర్ ఎంపైరింగ్ ప్లేస్. కామ్ బాక్స్ మధ్యలోకి అయితే మన మనీ వచ్చాడు, బట్ ఎలా లేదని అతనికి వెనకబోతుండు. మీ ఓవర్లో ఇంకా 5-7 ఓవర్లు అయిన తర్వాత రావాలమ్మా నువ్వు లోపలికి. నెక్స్ట్ నీది వాట. టోర్నమెంట్ వా బౌలింగ్ 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 వైట్ బాల్. ఓకే, మన కామెంటరీ పొగలకూడదు కదా ఎవరిని, ఇద్దరిని పొగడాలి. ఇది కూడా వైడే. లెగ్ స్టంప్ కు వైపుగా వెళ్ళడం వల్ల వైడ్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ నేను ఎండ్లోనే పెట్టి సల్లారి. ఓ వైడ్ బాల్. మరొక వైడ్, మరొక వైడ్. నా వైడ్స్ కి రన్స్ ఉన్నాయి. తను కొంచెం బౌలింగ్ కొంచెం కంట్రోల్ చేసుకుంటే చాలా మంచి బౌలర్, చాలా మంచి బౌలర్ అవుతాడు. ఎందుకంటే లెంత్ కూడా బాగా వేస్తున్నాడు, బట్ ఏజ్ చిన్న ఏజ్ కదా. బౌలింగ్ ఫ్యూచర్ లో మంచి క్రికెటర్ అవుతాడు. మనం అన్న పాలనకి అతను కూడా. ఆల్సో యాక్షన్ బాగుంది. అలాగే మంచి బాల్. మరొకసారి బయట నుంచి వచ్చింది బాల్. వైడ్ బాల్, వైడ్ బాల్. స్కోర్ బోర్డ్. తమ్ముడు కీపర్ చాలా అసహనం వ్యక్తం చేస్తున్నాడు. క్రికెట్ లో ఇవన్నీ కామన్. కీపర్ బట్ వికెట్ టు వికెట్ బాల్, బట్ బాల్ ఈజ్ ఇన్ ఎయిర్, బట్ ఫీల్డర్ అయితే చేరుకోలేకపోయాడు టైంకి. ఒక సింగిల్ తో కీపర్ బౌలర్ ఫీల్డర్ కి బాల్ కాని రావట్లేదంట, దాన్ని చెప్తున్నాడు. దానికి మనం ఏం చేయలేమమ్మా. సన్ రేస్ ఈజ్ కమింగ్ టు హిస్ ఐస్, సో ఐస్ షుడ్ నాట్ ఓపెన్ అండ్ సీ ఇన్ ఎయిర్, సో బాల్ డోంట్. మరొక వైడ్, మరొక వైడ్. బౌలర్ నెక్స్ట్ ఓవర్ నీకు క్యాన్సిల్ అమ్మా. యా యా హనుమయ్య. Yeah, it's too much taking over is time. Too much taking this over. This over too much taking time. Actually, his bowling action is good, but he don't have control. His control, and he needs some support in team. He needs some support and. Hey, Mister. Other fielders also. Please encourage bowler, and he would. Wow, bowling, what good a bowling ball, and good good bowling, batting good bowling. also. As nice batting. Single. How much? 3 balls complete. 3 balls complete in this over. Final match, you perform what happening, Hanmaya? Final match, you perform what happening? He is a keeper saying chusko. He is saying in his Wide. another wide. Wide. Umpire, please cancel this over. How many wides? Scoreboard. Naidu bro. How many wides in this over? 11. He's changing his guard and He's changing his guard, but wow, what a bowling! But full toss ball. Taken. What a catch! What a catch! Fielder name, please. Venkatesh Venkatesh taking good very catch. good catch in He long have off.
లాంగ్ ఆన్ లాంగానా మిడ్ ఆన్ మిడ్ లాంగానా సైట్ లాంగానా లాంగ్ ఆఫ్ ఇది లాంగానా ఇట్స్ ఏ గుడ్ క్యాచ్ ఇన్ లాంగాన్ డీప్ మిడ్ వికెట్. నెక్స్ట్ బ్యాటర్ నేమ్ బ్యాటర్ నేమ్ ప్లీజ్. batter name umpire you should be umpire is striker is in a catch According to new rule, new batsman, no crossing man. Hey you Rakesh, no crossing man. According to new rule, only new run batsman out strike. we change the batters. Otherwise, new batsman, new strike. Wow! Bowling, good ball. Batsman name, please tell me batsman name. Sadvik. ఎప్పుడు చూడలేదు మనూరులో. మనూరేనా? అట్టగా కుదరదుగా మరి. ఆడుకోనిలే. ఆడుకోలే. Okay, cricket is not limited to one village or one state. It's a international game. It's worldwide game. So many people came and ఒక చిన్న good feel and ఇట్రా దీనికి కనపడేది కానీ వద్దులే ఉండు. it's an opportunity to prove himself. Lovely ball. What a bowling. ఇందాల నుంచి అయితే ఈ బౌలింగ్ Actually, is changing his god. His bowling is improved and is better than is almost around the wicket. He bowled 12 wickets in this over. Yeah, But finally he takes main wicket. 2 wickets, main 2 wickets. Vice captain and 2 wickets. Captain and vice captain in this over. Okay. Oh, batsman, Left new hand batsman name Venkatesh. Okay, Venkatesh. Wait, Gopal. Wait. Batters change, over change. Hanumaya. He is a commentator. Observation. Actually, commentator taking the initiation of umpiring. Yeah, it's the umpire is dummy, so we take the charge. Lovely ball and lovely good bowling, length. lovely bowling, good bowling. Bowler name, please. Bowler name, please. Sunny is the new bowler. Sunny is good bowler. Is bowling well and good length areas. Yeah, Brahmanaidu. Yeah, Naidu. May I know the score? Loss of 4 wickets or 3? 3 wickets and how many overs completed? 4 ఓవర్లు ముసే సమయానికి 4 hours completed. Score is 22. తెలుగులో 3 wickets. చెప్పాలా కొంతమంది తెలుగు వాళ్ళకి తెలియాలి. Good batting. Good feel also. Nice feel. Actually he is a chota boy. The best player. I want to take video. Okay, you can go. Good try, well try. He is trying his level best. New batsman in strike. Wow, what a bowling, good bowling. Yeah. Okay. This over we taking the Telugu commentary now. Okay. ఇప్పుడు చేస్తున్నాం రా, ఇంగ్లీష్ అయిపోయింది, తెలుగు చేద్దాం అని చెబుతున్నా. నువ్వు ఎంపైర్ మరొక వైడ్. పిచ్ డిస్టెన్స్ దూరం పెట్టడం వల్ల చిన్నపిల్లలు కావడంతో వైడ్లు కొంచెం ఎక్కువ పడుతున్నాయి. మామూలుగా అయితే అది 20 meters ఏబో ఉంది. అది పెద్దవాళ్ళు ఆడే పిచ్చి వీళ్ళు దగ్గర పెట్టుకొని ఆడతారు కాబట్టి ఇవి కొంచెం వైడ్ పడుతున్నాయి. ఫుల్ షాట్. చాలా మంచిగా ఆడాడని చెప్పాలి. రిప్లేలో రేపు ఎప్పుడైనా చూడండి, కావాలంటే ఫుల్ షాట్ మంచి రిప్లై ఇచ్చాడు, మనం రిప్లై ఇయ్యలేము. వైష్ణవ్ మామూలుగా చెప్పాలంటే లెఫ్ట్ హ్యాండర్కి ఒక అడ్వాంటేజ్ ఉంటుందని మాట్లాడుకోవాలి మనం. ఎందుకంటే చెప్పండి హనుమయ్య గారు. బౌండరీ కూడా చాలా దగ్గరగా ఉంది. అవును, బౌండరీ కూడా దగ్గరే, హనుమయ్య గారు చెప్పినట్టు. ఈజ్ బౌలింగ్ యాక్షన్ ఆల్సో గుడ్ గో. నేనైతే ఒక శ్రీలంక కులశేఖర బౌలింగ్ యాక్షన్ చూసినట్టుంది అతను బౌలింగ్ యాక్షన్.
5 ఓవర్లు ముగిసే సమయానికి రౌడీ బాయ్స్ స్కోర్ 24 పరుగులు. అలాగే ఓకే గోపాల్ వెయిట్ 1 more minute. నో మోర్ టైమ్ అవుట్స్. 7 hours అయిపోయేవాళ్ళమ్మా. ఓకే వాళ్ళు రిటైర్మెంట్ తీసుకున్నారు. రిటైర్మెంటా పోండి. కాదు మాట్లాడుకోవడం కాదు, రిటైర్ ఇస్తారంట, ఆడు తీసుకుంటారంట. వద్దులే 7 ఓవర్లకి 5 ఓవర్లే 7 ఓవర్లే కన్నా 2 ఓవర్ ఇక్కడే ఉంది. రాకేష్ అవుట్ అయింది. టీం కోసం మాత్రం చేయలేమా? వైస్ కెప్టెన్ వాటర్ పోతాడు. రాకేష్. న్యూ బ్యాట్స్మెన్ బుడ్డి కాదు, లక్ష్మణ్. కొత్త బ్యాట్స్మెన్ లక్ష్మణ్. మేము చిన్నప్పుడు బుడ్డి అని పిలిచేవాళ్ళం, కానీ ఇప్పుడు పెద్దోడు అయింది కాబట్టి ఆ పేరు సుడు కాదు. బౌలింగ్ వేస్తున్న వ్యక్తి పేరు వావ్. వెంకటేష్ తమ్ముడు అవుట్లే. తగిలిందిలే అవుట్. తమ్ముడు రేపు రిప్లై లో చూద్దాం లేదా? అవుటేలే. అవుట్ అరే మధ్యలో 1 నిమిషం అంటాడు. ఇది ఆపు లైవ్ ఆపు. పరుగులు ధీరా బ్యాటింగ్ కొట్టాడు, నేను కొడతానికి వస్తున్నాడు రాయి. ధీరా చిన్నగా రై. పట్టాభి న్యూ బ్యాట్స్మెన్ పట్టాభి ఇస్ న్యూ బ్యాట్స్మెన్. ఆడే ఉంది. ఓ బౌలింగ్ గుడ్ బౌలింగ్. బౌలర్ నేమ్ ఏందిరా? కోటి. రెండో ఓవర్ అయితే బౌల్ చేస్తున్నారు. చెప్పండి అన్నమయ్య గారు, ఈ బౌలింగ్ మీద మీ స్పందన? బౌలింగ్ అసలు ఇతను ఈ ఏజ్ లో ఇంత లెంత్ మెయింటైన్ చేస్తాడు. ఇతను కూడా చూస్తానికి బూమ్రా యాక్షన్ లో వేస్తున్నాడు. ఓహో వాట్ ఏ బౌలింగ్. పట్టాభి పరుగులేమి చేయకుండానే తిరిగి వెళ్ళిపోయాడు. సరే కానీ ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి అన్ని. సర్లే కానీ వెంకటేష్ న్యూ బ్యాట్స్మెన్ అండ్ యాక్చువల్ గా చెప్పండి ఇంత బౌలర్స్ ఇలా ఉన్నారు. అవును, వీళ్ళ ఏజ్ కి నేనైతే త్రో వేస్తారని అనుకున్నాను, కానీ బౌలర్స్ ఇలా వేస్తారు అనుకోలేదు. కానీ నిజం చెప్పాలంటే వివేక యూత్ కి ఒక థ్యాంక్ యూ అండ్ అప్రిషియేట్ చేయాలి వాళ్ళని. తలగలేదు బ్యాట్ కి. ఇక్కడైతే చిన్న అంతే. యాక్చువల్గా వివేక యూత్ని అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే న్యూ టాలెంట్ అనేది మనం ఈ మ్యాచ్ పెట్టేదాకా మనకు తెలియకపోయింది. చాలా మంది దగ్గర ఎంతమంది బౌలర్లు ఉన్నారని కూడా తెలియదు. వెంకటేష్ వెంకీ అండ్ లక్ష్మణ్. వాట్ ఏ షాట్, ఫుల్ షాట్. అత్యధిక వేగంగా బాగా చాలా వేగంగా అయితే తిరిగారు. తిరగొచ్చు. 3 పరుగులు అయితే 3 వద్దులే 3 చాలు. తిరగొచ్చా 4. మొన్న తిరిగారు తెలియదా టెస్ట్ లో? వాళ్ళు తిరుగుతారులే, వాళ్ళతో మనకి టెస్ట్ లో బైసులు లేవా? 4 runs తిరుగుతారు. బ్యాట్ తో కొట్టే తిరగొచ్చు. మనం పిచ్ దూరం కదా, బంతినైతే పిచ్ దూరం కదా, వెళ్ళిపోతా ఉంటే 4 తిరిగేసి తిరగొచ్చు. 4 కదా 5 కూడా తిరగొచ్చు. కానీ అది టెస్టుల్లో బైసుల్లో ఉంటే మనం పెట్టుకుంటే మన రూల్స్ ప్రకారం. గల్లీ క్రికెట్ అనేది హను గారు మనకు తెలియనే ఉంది, మన ఇష్టం. వికెట్లు తగిలితేనే అవుట్ ఇవ్వాలని లేదు, కాలు తగిలిన అవుట్ ఇవ్వచ్చు. ఎవరా నువ్వు? ఎప్పుడు వచ్చా? ఇక్కడైతే మన పక్కన చింటూ అంట వచ్చాడు. మీరు క్రికెట్ మీద శ్రద్ధ చూపించాలండి అను. బౌలింగ్ లో ఆ నైపుణ్యత కల్పిస్తున్నాడు ఆ బౌలర్ కోటి. బౌలింగ్ ఇతనిలో ఉంది. మనకు పెద్దవాళ్ళు కూడా మనంత ఏజ్ వచ్చేతలకి ఇతన్ని ఆపలేము. పెద్దవాళ్ళు కూడా బౌలింగ్ కష్టం, ఎందుకంటే స్లో బౌలింగ్ అని కాదు, కానీ లెంత్ పర్ఫెక్ట్ ఉంది. బట్ ఏదన్నా ఒక బాల్ అలా లూజ్ పడుతుంది, దాన్ని కొంచెం వయసు వచ్చే తలకి సర్దుకుంటాలే. అదే మన మిస్టేక్స్ అనేవి మనం రెక్టిఫై చేసుకుంటా ఉంటే ఎప్పటికప్పుడు మన బౌలింగ్ అనేది ఎప్పటికప్పుడు పరిణితి చెందుతాం. మనం వీళ్ళకి ఇంకా
నేర్పించాల్సి ఉంటుంది. ఓ నో బాల్, ఫ్రీ హిట్, నో ఫ్రీ హిట్స్, ఫ్రీ హిట్స్ అయితే లేవు. నో బాల్ ఓన్లీ నో బాల్ రన్స్. అవును. ఓకే. ఓ ఆ బొడ్డోని పైకి వెనక ముందుకు ఏంట్రా వాడిని చూపిద్దాం. ఎంతే ఉన్నాడు. బట్ చిన్న చిన్న పిల్లలు కూడా క్రికెట్ మీద ఆసక్తి చూపుతున్నారు ఈరోజు. వివేకాయుత్ 40 కొడతారు. కొడతారు. ఎంత స్కోరు? ఎంత? 40 కొడతారు. హనుమయ్య అన్న అయితే ప్రిడిక్ట్ చేశాడు 4 కొడతాను. ఓ బంతి గాల్లో కొంచెం మూవ్ అవుతున్నట్టుంది హను గారు. యాక్చువల్గా ఇట్స్ ఎయిర్. ఓకే, లాస్ట్ అవర్ టేకింగ్ టు ఇంగ్లీష్. విల్ డూ వీకెండ్. పరుగులు చెప్పండి, ఈ స్కోర్ చెప్పేద్దాం. వికెట్లు 6 hours 27 runs. 6 ఓవర్లు ముగిసే సమయానికి గల్లీ బాయ్స్ పరుగులు, గల్లీ బాయ్స్ కాదనుకుంటా, రౌడీ బాయ్స్ పరుగులు 27 పరుగులు. 6 ఓవర్లు ముగిసి ఇక మరొక ఓవర్ మాత్రమే మిగిలి ఉన్నది. ఓ నో బాల్, చాలా ఎత్తుపోయింది హను. అవును. యా ఇప్పుడు నుంచి మనం ఇంగ్లీష్లో కొనసాగిద్దామా? యా హను. ఐ గెట్ కాల్ ఫ్రమ్ సమ్వన్. హలో అన్నా. లేదన్న మెసేజ్ చేసి అన్నయ్యకి కాల్ చేయమని అబ్బాయి నెంబర్ పెట్టా, మరి ఒకసారి చేయవా? సరే అక్కడ అందరూ ఇక్కడ మ్యాచ్ జరుగుతుంది, వాళ్ళ పిల్లలు పెట్టేసా. ఏమి లేకుండా చేస్తాను, అందరూ ఉన్న పెద్దలు. ఓహోహో, మరొక చక్కని షాట్. ఓ 4 runs. 4 runs. ఓకే బ్రో, 4 runs. వెయిట్ గోపాల్, ఎంపైర్ నిర్ణయిస్తాడు. 4 ముందరే పడింది క్లియర్ గా. సో ఒక చక్కని షాట్ అయితే కొట్టారు. ఎవరు కొట్టింది? మన వెంకటేష్. ఫస్ట్ 4 ఆఫ్ ద మ్యాచ్. నో, సెకండ్ 4 ఆఫ్ ద మ్యాచ్. ఓకే, వీ కెన్. Good English. Will continue in English right now? Yeah. Okay. Nice batting. Maroka bowled. It's revenge. Bowled. You miss high hit. What a bowling. See Hanu. Ashok is next batsman. Yeah. Tell me Vaishnav. Ashok is the next batsman. Yeah. His career See is Hanu. yeah. Before this ball, he hit 4 runs. Yeah. But bowler changes his length and hits the wicket. It's it's in his arc, but batsman did not connect bat, so that's why ball bowled. hits into He's bowled. another bowling. Oh! Last 3 balls. New batsman Ashok on strike. Last 2 balls. వదిలే, Empire box. తిట్టుకోడు తీసుకున్నా. ఓహోహో, another Slow ball. చోటా భీమ్. Slow ball. ఊరి ఎంత బొడ్డోడు క్రికెట్ ఆడతారు నువ్వు. అరే Naidu. తర్వాత It's ఇట్రా not a no ball. కెమెరా కల్లి No ball. అయిపోయినాక. That's a no ball. It's no మరొక ball. No ball, bro. No ball. ఇచ్చాడు. మరొక నో బాల్ అయితే. ఓకే, రన్అట్. లాస్ట్ బాల్. ఇంకొక బ్యాట్స్మెన్ రావాలి. త్వరగా రావాలి, టైం వేస్ట్ చేయొద్దు. చింటూ. న్యూ బ్యాట్స్మెన్ చింటూ ఆన్ స్ట్రైక్. 6 కొడితే 40 అవుతాయి కదా నేను చెప్పింది. అది నో బీడైంది. ఓకే. Is it countable? No. Gopalana, umpire. No, single run. Is it countable? No, single run. Only single run. Yeah, fillers. త్వరగా మీరు. మొదటి ఇన్నింగ్ ముగిసింది. The రౌడీ బాయ్స్ టీమ్ స్కోర్. అన్న స్కోర్ చెప్పు.
మొదటి ఇన్నింగ్స్ ముగిసింది. రౌడీ బాయ్స్ టీమ్ స్కోర్ 35 పరుగులు. 36 పరుగులు కొడితే విజయం. వైష్ణవ్ బ్రహ్మం the bowler of the Vannayapalem, best bowler in Vannayapalem. బ్రహ్మం కమ్ హియర్. The best bowler in Vannayapalem. You know, look long. He's empire. Empire కాదు, I am commentator. Commentator. Take the chance to That's what I mean. He's a backside fielder. నేను కామెంట్ Come here. What's your name, man? నాయన వీళ్ళేంద్రా ఎంత తగులుకున్నారు. Hey man, you. What's your name? సుమంత్. వెనక మళ్ళా ఫీల్డింగ్ అయితే చేస్తాడు. చాలా మమ్మల్ని చాలా చిన్న పిల్లగాడు అన్నాడు. చెప్పాలంటే ఇట్రా దగ్గర్రా. అది ఇంప్రెస్ చేసావు. యాట మీద నీ స్పందన ఏంది చెప్పండి. మీరు ఎలా అనుకున్నారు? వెనక మళ్ళీ ఫీలింగ్ చేశారు, చాలా బాగా చేశారు. బ్యాట్ అంతే ఉన్నా కానీ బాగా చేశారు. ముందు స్థాయి. తను ఏ స్టేజ్కి వెళ్ళినా తన అన్నని మర్చిపోలేదు. తన అన్న ద్వారా అని చెప్తున్నాడు. ఓ మీ అన్న ఎవరు? సన్నీ. తనైతే తన ఆటని నా గొప్పతనం అని చెప్పుకోవట్లేదు. వాళ్ళన్న పేరున మా అన్న వల్లే ఏది సన్నీ. హీఈస్ మిస్టర్ సన్నీ. ఎలాంటి ఇన్నింగ్స్ తనకి ఆట మీద ఉన్న ఇంట్రెస్ట్, ఆ కసి, ఆ ఇది మొత్తం అయితే కనపడుతుంది. అండ్ ఈరోజు అతను ఎలాగైనా ఆడొచ్చు, కానీ అతనిలో ఉన్న ఇంట్రెస్ట్ మనం గమనించాలి. ఎందుకంటే పనికి వెళ్ళి డైరెక్ట్ గా ఇక్కడికైతే ఆటకైతే వచ్చాడు. నువ్వు గుర్తించలేదు, అతను రెండు ఇటు ఇంటికి వరకు తన పని చేశాడు, తన కొరకు తన క్రికెట్ గా వచ్చేసాడు. రెండు విధాలుగా తను. నువ్వు ఎవరు కెప్టెనే కదా, అడుగు కెప్టెన్ అయితే ఉండాలి. బ్యాటింగ్ దిగుతున్నావా ఏమన్నా? అక్కడ మీ టీమ్ ని నువ్వు ఎవరెవరు పంపిస్తావు త్వరగా 20 seconds లో ఉండాలి, లేకపోతే టైం అవుట్. ఆటకు అంతరాయం. ఒక మనిషి వస్తుండు. ఇక్కడ అయితే వన్ మోర్ కామెంటేటర్ మనతో పాటు జాయిన్ అయ్యారు. శాలేం గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. చెప్పండి అను గారు. బౌలర్ సాత్విక్ మొదటి బాల్ రెండో ఇన్నింగ్స్ లో నేమ్స్ ఒరే ఒకళ్ళు కూర్చోండి. అరే చూడండి ఫీల్డర్స్, ఎంపైర్ కౌంట్ ది ఫీల్డర్స్. ఫస్ట్ 1 2 3 4 5 6 7. సో మొదటి ఇన్నింగ్స్ అయితే ముగిసింది. 11 మంది సరిపోయారుగా. మరి 12 మంది అంది నువ్వే, 11 మంది సరిపోయారు అనేది నువ్వే. ఏంట్రా నువ్వు అసలు? నేను కదా 12 అని వాళ్ళు ఎవరు అన్నారు. ఓకే, బ్యాట్స్మెన్ నేమ్ కనుక్కున్నావా? బ్యాట్స్మెన్ నేమ్ వెంకటేష్. బౌలర్ నేమ్ ప్లీజ్. ఎంపైర్ బ్యాట్స్మెన్ నేమ్ కనుక్కోండి. వెంకటేష్ ఆన్ స్ట్రైక్. మొదటి బాల్ రెండో ఇన్నింగ్స్ లో వైడ్. మొదటి బాల్ నే వైడ్ గా అయితే విసిరారు. ఈ బాల్ వైడ్. టార్గెట్ 36 అంట. 36 పరుగులు కొడితే లేదు నో ఎంట్రీ ఇన్ దిస్ ఏరియా. సెల్లో పెడతాలే. అటే నువ్వు కూర్చుంటే అలా అవుతావు. ఓహో వాట్ ఎ షాట్. తన మొదటి బాల్ నే 4 గా తరలించారు. ఇప్పుడు బౌలర్ల మీద ఉంటది. ఇప్పుడు బౌలర్ ఫేస్ చూడాలి. బౌలర్ ఏం చేస్తాడు, ఎలా చేస్తాడు చెప్పను. చెప్పండి సాలేం గారు, మీరు కొత్తగా జాయిన్ అయ్యారు కామెంట్ బాక్స్ లో, చెప్పరే. మీ నుంచి ఇంగ్లీష్ అయితే మేము కోరుకుంటున్నాం. సో రైట్ నౌ వి విల్ కంటిన్యూ ఇన్ ఇంగ్లీష్. యా ఓకే అను, యా టెల్ మీ అను. బౌలర్ సాత్విక్ is first ball wide and second ball is 4 runs even. Another wide and we don't have extra runs for wide balls or no balls. Yeah. Actually you see he is disappointed in his face because he is batting batting time is not playing good, so yes. Is some disappoint in his face. Okay, he changed the guard. He changes his guard. Now we will see the wow what a ball. Good ball. See Hanu,
It's a good comeback. Good comeback after first ball 4. Comeback to bowler. Batsman hits. లేదులే బ్రో, నువ్వు చెట్టు కింద కూర్చోడు, రేపు నువ్వు మాతో Wide ball. వీళ్ళు He bowls continuous wides. వీళ్ళతో ఫినిష్, ఎవరికి వెళ్తే వాళ్ళు కప్పు. English, where is English? It seems you have to change the ball. మాట్లాడుతున్నా, వాళ్ళకి అర్థం కావాలి ఇంగ్లీష్. ఓకే, ఇట్స్ వైడ్ బాల్. 2 balls in this over present. Third ball. Wow. Good ball. Good length ball. Good length ball. ఏం కాదులే, don't worry. Bowling. 4th ball. Wide ball. Wide. Another wide in this over. He bowls continuous wides. Anu. Wides. But Almost 4 wides. present he is in learning stage, so he quickly learn It's quite normal. how he mistakes done. Okay. Good shot, but Okay. ball. Good feeling. Good feeling. It's yeah. Chance miss. Run out. Chance miss. Anu. ఎవడరా 1 stop క్యాచ్ పట్టుకుంటే అవుట్ అని అడుగుతాడు, స్ట్రైట్ వెళ్ళరు. No, Anu. He asks for run out. ఎక్కడరా He asked for run out. Not for. Misunderstanding between the batsmen and bowlers. ఓకే, సమ్ మిస్అండర్స్టాండింగ్. Some miscommunication It's not between the two bowlers batsmen. and batsmen. It's between the fielders and bowlers. ఓకే, Another no ball. some comments in backside is stump to stump bowl. He said stump to stump aim sir in his regional language. Oh, అది ఈ పాట నేను ఇప్పుడు పాడతాను. దీన్ని ఇంగ్లీష్ లో మీకు అర్థమే, రేపు చెప్తాను దీని అర్థం మీకు. పాట ఇది. కోయా రే కోయ్ కోయ్ కోయా బావా రే సంద మామ కోయ్ కోయ్ కోండి కోయ్ 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 కోండి కోయ్ 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 కోండి కోయ్. ఏయ్ జింక్ చిక్క జిగ్ బంద్ జనాలే బంద్ జనాలే కోయ్ కోయ్. బంద్ జనాలే. Some entertainment from Anu. Jokes on part. Okay. We will go to the commentary. Oh, what a ball, what Good a ball, bowling. good He ball, finished good in his ball. first over. 5 runs. 5 runs. Good bowling. Anu actually bowled Well. some wides. But his bowling As a is part good. of- As part of the wides, he did not consider wides, but his bowling is good because he is giving first ball 4 runs. But his he comeback is well. come back with wicket. ఏంట్రా Do you have Lakshman and phone? గివ్స్ రా నేను అంది. Lakshman and number అంటుందా? మళ్ళా ఉంది. I have. యా I have. also. నాయన మన అక్కడ అనుకున్నాను. What is the score, Naidu? 5 runs. 5 runs. First over completed. 5 runs. New bowler name Rakesh. చేతన ఫోన్ He also bowls wides. Oh, wide ball. 950 4 bounce, extra bounce. First ball wide. 59 Aga 05 నెంబర్ ఇదైద్దని. వైరల్. ఓకే, అక్కడ 49 రూపాయలకి అన్లిమిటెడ్ బ్యాలెన్స్ లైవ్ పెట్టచ్చు. అక్కడ బీప్ పెట్టు. మన దాంట్లో ఒక దాంట్లో సరిపోదు, వేరే దాంట్లో ఎందులో పెట్టాలి. అప్పుడు బ్యాటింగ్, గుడ్ బ్యాటింగ్. మిస్ఫీల్డ్. Actually some hesitation in failure, so he came fast and The cameraman should be so alert. second ball Rakesh bowls his second ball with slow delivery, but loosey deliveries giving juice. 4 runs. Mr. Rakesh. Mr. Brahmanaidu, you Yeah, did Naidu. not support in one team on one person.
It's game. We will support the both teams. We need to support both teams and encourage both teams. Both teams. You did not give any suggestions to bowler or batsman. Okay. Is it wide ball? Yeah, another wide. Wide ball. Actually, that's good. Yeah. I'm telling sir that please change the guard, but he's doing. He's taking good decision. What he'll do? Good ball. And we will. He did very well. He changes his line. And he's quickly changing his decision, and he's changing the guard, and good ball. Ball. Very good ball. Wow. Yes. He's missed with another 4. Is there any LBWs or review system here? No, there is no it's, review system or LBW. Actually, We have third umpires. we did not have that type of technology, so Yeah, we have technology, but no replay. not that Right now. technology. It's catches the call. 6 runs. Actually, we Fielder, can see the please tell replay me here, 4 or 6. No 4 replay. runs. Replay will come Tomorrow. After- Day after tomorrow. after 7 days. Day after tomorrow. Not now. Why? Because we don't have net barrage. Will you provide any highlights of this match? Yeah, we'll provide after we 10 days. We giving highlights in Asan and cable connection. Cable connection in Gemini TV. The player Veeraya, Korni Veeraya, the great legend. legend is Young tiger. come the ground and is take the commentator. Please. We need to zoom. Aye. Ye acche. Hindi lo. Veeraya, park the good place in ground, out of the ground. Please park the Please bike out of the ground. park the ground area. Don't park inside. Please area, please parking area. New bowler. Lakshman. What a shot! What a shot! Oh. Actually, bowler. The ball was landed in the no man place. Oh, 4 runs. 4 runs. I think 4 runs. No? 4 runs. Yeah. Yeah, 4 runs. 4. 2-3 overs. Actually, the bowler should not give 100% efforts on the bowling. Because he. Okay, we talk the Telugu. తెలుగా మనది 2 ఓవర్లు ఇంగ్లీష్ అయినగా 2 ఓవర్లు తెలుగు. ఎందుకంటే మేము ఇంగ్లీష్ లో చెప్పలేము. యాక్చువల్గా ఏం చెప్పొచ్చు ఇంగ్లీష్ లో, కానీ ఆడియన్స్ అనే వాళ్ళు తెలుగు ఇంగ్లీష్ అందరూ కంబైన్ ఉంటారు కాబట్టి మేము ఇద్దరికి స్ట్రీమ్లు అయితే ఇవ్వలేము కాబట్టి అర్థమయ్యేలాగా చెప్పటమే మా ఉద్దేశం. కొన్ని వేరే అయితే వచ్చారు. వావ్ వాట్ గుడ్ బాల్. చూడు హనుమేన ఇప్పుడైతే మన 4 అయితే కొట్టించాడు ఎక్కడో మధ్యలో వేసి, కానీ నెక్స్ట్ బాల్ కే అతను తన లెంత్ మార్చుకొని మంచి కంబ్యాక్ అనే చెప్పుకోవాలి. మరొక చూజీ డెలివరీ. యాక్చువల్లీ కూడా తెలుగులో చెప్పండి. చెప్పుకోవాలంటే మనం చెప్పాలంటే దాని తన బౌలింగ్ యాక్షన్ అనేది మంచిగా ఉంది, కానీ బట్ మంచి బౌలింగ్ అనేది చెప్పలేము. ఎందుకంటే ఆ బౌలింగ్ యాక్షన్ తో తను స్పీడ్ జనరేట్ చేయలేకపోతున్నాడు. అదే చెప్పుకోవాలి మనం. అతను ఒక పార్ట్ టైం బౌలర్ గా అనుకుంటున్నాను నేనైతే. స్ట్రైట్ బౌలర్ కాదేమో, ఒక పార్ట్ టైం బౌలర్ గా తను వాడుకుంటున్నారు కావచ్చు. బట్ బౌలింగ్ అయితే పర్లేదు, ఒక బాల్ అయినా లెంత్ లో వేస్తున్నారు. నిజం చెప్పాలంటే ఆఫ్ సైడ్ ఫీల్డర్స్ బౌలింగ్ వాళ్ళకే తెలియదు, వాళ్ళు కూడా మంచి బంతి అయితే చూసాను. ఇదిగో 7 రికార్డు ఈ బాతి అంటే. మరొక వైడ్. చెప్పుకోవాలంటే తను బాగానే వెనక్కి వచ్చాడనే చెప్పొచ్చు. ఫ్రీ ఫైర్ లో మంచి దిట్ట అంటే అతను కూడా. అదే తెలుగులో గాల్లో లేపారు, బాల్ వెళ్ళొచ్చారు. కానీ
మిస్కమ్యూనికేషన్ వల్ల, ఫీల్డర్ బౌలర్ మధ్య మిస్కమ్యూనికేషన్ వల్ల. ఏదైనా చెప్పాలంటే వైష్ణవ్ ఈ క్యాచ్ కి కీపర్ వెళ్ళటమే తన గ్లౌజులు ఉంటాయి కాబట్టి బాల్ ని అవును హను ఆ అవకాశం అయితే ఉంది. కీపర్ కూడా అందుతుంది, ఎందుకంటే బౌలర్ అంత దూరం నుంచి వచ్చినప్పుడు కీపర్ కూడా వెళ్ళొచ్చు. కీపర్కి బాల్ జారదేమో కానీ గ్లౌజులు జారిపోతాయేమో. కీపర్ అక్కడ వరకు వెళ్ళి ఆ గ్లౌజ్ తో పట్టుకోవడం కష్టం, ఎందుకంటే గ్లౌజ్. నో బాల్ ఎంపైర్ డిసైడ్. రే చిన్నగా 2 runs give empire 2 runs ball did not find at 2 searching for the ball. హీ సెర్చింగ్ ఫర్ ద బాల్ అంట. ఏంటి బాల్ ఇది అక్కడ అవి మొన్న ఇక్కడ గిఫ్ట్లు ఇచ్చారు. ఎవరు గిఫ్ట్ ఇచ్చారు? ఎవరంటే అతను రావచ్చు, కనదరుపు ఒక లెజెండ్ ప్లేయరే కాబట్టి తనని ఎంట్రీ ఇవ్వాలి. తనకి కనదరుపు వెంకటేశ్వర్ల గారి షాట్ ఫీల్డర్ అయితే అందదు. వెళ్ళిపోయింది 6. ఈ మ్యాచ్ లో మొదటి 6. రాకేష్ బాల్ అలా చూస్తూ ఉండాల్సి వచ్చింది, ఎందుకంటే బాల్ తను దాటేసి వెళ్ళిపోయింది. 6 లైన్ బౌండరీ దాటి వెళ్ళింది. అదిరిపోయిన షాట్, అదిరిపోయి అచ్చం. ఐ థింక్ అతను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవ్వచ్చేమో. అవును, ఎందుకంటే మొదటి నుంచే అతనే నెట్టుకొస్తున్నాడు. ఒంటి చేత్తో తన భుజాల మీద వేసుకొని టీం అంతా. నాయుడు మే నో ద స్కోర్. ఓకే ఎన్ని ఓవర్లు? 8 more runs to win. ఇప్పుడైతే 8 పరుగులు కొడితే విజయాన్ని వరిస్తారు. ఇప్పటికైతే 28 పరుగులు కొట్టారు. చెప్పు గోపాల్. చెయ్యి నెంబర్ ఉందా? నవీన్ వాళ్ళకి మ్యాచ్ ఆడుతున్నా. రామన్ ఫోన్ చేసి రామన్ త్వరగా అయిపోయింది, ఇంక 8 కొట్టాలి. Actually till now there is no wicket fallen, no loss of wicket. 2 wickets. No loss of wicket. No loss of wickets. Naidu, how many wickets fall? No wickets fall. No. Openers and not striker, not striker. Best bowler. అన్న ఎన్ని ఓవర్లు ఉన్నాయి? 4 ఓవరా? ఇంకా 3-4 ఓవర్ల దాకా ఉన్నాయి. ఇంకా కొట్టాల్సింది 8 దాదాపు మ్యాచ్ అయితే 1 సైడ్ అయిపోయినట్టు మనకు అనిపిస్తుంది. అయ్యా స్టెంప్ అవుట్. మొదటి వికెట్ అయితే స్టెంప్ అవుట్ రూపంలో కోల్పోయారు. చాకచక్యంగా వ్యవహరించాడని చెప్పాలి. కీపర్ బాగా అబ్జర్వ్ చేశాడు. మనం మెచ్చుకోవాల్సిన విషయం. క్రీజ్ లో ఉండట్లేదు బ్యాట్స్మెన్ అని గమనించాడు. అదే వెంటనే తను బాల్ తీసుకోగానే వికెట్ ని హిట్ చేసి స్టంప్ అవుట్ గా అవుట్ చేసేసాడు. నెక్స్ట్ బ్యాట్స్మెన్ సన్నీ న్యూ బ్యాట్స్మెన్. నాయుడు అవుట్ అయిన బ్యాట్స్మెన్ ఎన్ని కొట్టాడు? పార్దు 5 runs తో వెనుక తిరిగాడు. పార్దు 5 పరుగులు కొట్టేసి వెనుక తిరిగారు. నైస్ బాల్. యాక్చువల్లీ ప్రెజెంట్ వైష్ణవ్ చెప్పాలంటే తన బౌలింగ్ ఇప్పుడు ఫస్ట్ ఓవర్ తో పోల్చుకుంటే ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయిందని. అవును ఫస్ట్ ఓవర్ లో వైల్డ్ కూడా వేశారు. అలాగే మొదటి బాల్ కే 4 కూడా కొట్టించడం. తర్వాత 5 బాల్ కూడా చాలా బాగా వేసాడని చెప్పాలి. అనదర్ వికెట్. కెన్ హీ టేక్ టుడే? నో. నిజం చెప్పాలంటే వైష్ణవ్ ఈ మ్యాచ్ ని ఇంత చేజార్చుకోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ బౌలింగ్ సరిగా లేదనే చెప్పాలి. అలాగే ఎందుకంటే వాళ్ళు ఇంకా ప్రాక్టీస్ అవ్వాలని అనిపించింది. బౌలింగ్ వాళ్ళు చూసుకోవాల్సింది బౌలర్స్ ఎంతమంది. ఎందుకంటే ఒక సింగిల్ టుడీలు ఇస్తే అంత కష్టం వచ్చేది కాదు. చాలా 4లు 6లు పోవడం వల్ల మనం మొదటి ఇన్నింగ్ లో కూడా చూసుకున్నట్లయితే అన్ని 4లు పోలేదు. వాళ్ళు వైల్డ్ వేసారు, వాళ్ళు లూజ్ బాల్ వేసారు, కానీ అన్ని 4లు పోలేదు. బౌలింగ్ యాక్షన్ వాళ్ళు బౌలింగ్ బాగా వేసారనే చెప్పాలి. వీళ్ళతో కొంచెం లెంత్ బాల్ అయితే వేసారు. ఇక్కడ ఏమైతుందంటే సెకండ్ ఇన్నింగ్స్ లో మిడిల్ పిచ్ లో ఎక్కువ బాల్ అయితే మనం చూసాం. అండ్ బ్యాట్స్మెన్ ఆల్సో హిట్టింగ్ వెల్. చెప్పాలంటే తన బ్యాటింగ్ చాలా బాగా ఆడాడు. క్రెడిట్స్ ఇవ్వాల్సిందే ఇక్కడ.
యాక్చువల్లీ ఆ టీంలో కూడా పోల్చుకుంటే శరత్ అండ్ రాకేష్ అవుట్ అయిన కాడి నుంచి రన్స్ అనేవి తగ్గిపోయినాయి. శరత్ బాగా ఆడారు, రాకేష్ మనం మెచ్చుకోవచ్చు. ప్లేయింగ్ వెల్. కానీ తర్వాత చింటూ గోపి అలియాస్ చింటూ న్యూ బౌలర్ కమ్స్ ఇన్. చూద్దాం చింటూ ఏమన్నా మ్యాజిక్ చేస్తాడేమో. చేశారు అను ఆల్రెడీ. చూద్దాం. కొంచెం ఎక్కువ ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా మంచి ఫాలోయింగ్ ఉండిద్దని చెప్పుకోవాలి. సో ఇక్కడ ఏమన్నా మ్యాజిక్ చేసి మ్యాచ్ ఏమన్నా మారుస్తాడేమో. చూడు అతని బౌలింగ్ యాక్షన్ కొంచెం డిఫరెంట్ గా ఉంది. త్రో ఏమన్నా కలుస్తుందా? త్రోనే కలుస్తుందా? అయితే ఓకే. ఎంపైర్ బౌలింగ్ అయితే క్యాన్సిల్ చేయాల్సిందిగా కోరుతున్నాడు. యాక్చువల్లీ త్రో అయితే మనకి ఎలో లేదు. త్రో అయితే ఎలో లేదు. సారీ చింటూ. కెప్టెన్ ఒరే నలుగురు బౌలర్స్ చూసుకోవాలి కదరా టీం పెట్టుకున్నప్పుడు. వాడు కాదు కెప్టెన్, వాడి జరిగితే ఏమవుతుంది? సరే బౌలింగ్ చూసుకోవాలి కదరా శరత్. ఓకేనా? లెక్క చూసుకో. రాకేష్ బౌలర్స్ చూసుకోవాల్సింది నలుగురిని. నో బాల్. ఎంపైర్ గివెన్ వైడ్ బాల్. ఓకే చేసావా? చేయమని చెప్పా. చేశాడు. నువ్వు చూసుకో వైష్ణవ్. ఫీల్డర్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ గివ్ అప్ ఇచ్చేసారు. అవును, కానీ ఇంకా ఫార్మాలిటీగా కంప్లీట్ చేయాలి కదా మ్యాచ్. ఓకే, వన్ సైడ్ అయిపోయింది, కానీ ఎక్కడో కొంత ఆశ ఉంది. బౌలర్ అయితే తన హోప్ అనేది ఇంకా పెరగాలంటే నాన్ స్ట్రైకర్ ఇప్పుడు ప్రెజెంట్ స్ట్రైక్ చేసిన బ్యాట్స్మెన్ అవుట్ అయితే ఏమన్నా ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే అతను మనం క్రెడిట్ ఇవ్వాలి, అతనికి చాలా బాగా ఆడుతున్నాడు. ఆల్మోస్ట్ ఈ గేమ్ ని వన్ సైడ్ తిప్పేశాడు. 75% రన్స్ తనే స్కోర్ చేశాడు. తన స్కోర్ నుంచి నాయుడు మే నో ద స్కోర్ ఆఫ్ ద నాన్ స్ట్రైకర్. ఫుల్ స్కోర్ చూసుకున్నాం. గుడ్ షాట్ సన్నీ నుంచి. ఫీల్డ్ మిస్ అవుతుంది, ఇంకా ఏది కలిసి రావట్లేదు. అవును, ఎందుకంటే మనం చూసాం బౌలింగ్ అయినా బ్యాటింగ్ అయినా కొన్ని క్యాచ్లు కూడా మిస్ అయినాయి. ఫీలింగ్ అయినా ప్రతిదీ కూడా ఇంకా కలిసి రాకుండానే అయిపోయింది. వాళ్ళ ప్రాక్టీస్ లో లోపం మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. క్లియర్ గా వాట్ ఏ బాల్. అంపైర్ యాక్చువల్ గా వాళ్ళు మ్యాచ్ అంటే ఇంట్రెస్ట్ చూపించారు కానీ దానికి తగ్గట్టు ప్రాక్టీస్ అయితే చేయలేదని. ఎందుకంటే వాళ్ళు స్కూల్ పోవాలి, లేదా మెట్టుకు పెట్టి మెట్టు పెట్టుకుని సో మనకి క్రికెట్ ముఖ్యం కాదు, క్రికెట్ కూడా లైఫ్ లో ఒక పార్ట్. గేమ్స్ అనేవి ఉండాలి, చదువు ముఖ్యం. కంప్లీట్ అనే చెప్పాలి. ఈ రన్స్ తో మ్యాచ్ కంప్లీట్ అయిందనే చెప్పాలి. విజయం ఈ టీం నేమ్ అరే కోటి, మీ టీం నేమ్ ఏంటి? ఏమిచ్చారు నేమ్? లోకల్ బాయ్స్. వాళ్ళు లోకల్ బాయ్స్ అయితే విజయం వరించారు. అన్నా ఎంత? లోకల్ బాయ్స్ లోకల్ అని ప్రూవ్ చేశారు. మంచి పరుగులు అయితే సాధించారు. ఆల్మోస్ట్ 30 పైన కొట్టారు. రామ్మా వెంకటేష్, ప్లీజ్ కమ్ అమ్మ. ఫైనల్ మ్యాచ్ వాట్ హ్యాపెనింగ్. ప్లీజ్ కమ్ వెంకటేష్. Local boys won by 9 wickets. Final match you perform what happened? Man of the match. Who is the man of the match? Venkatesh, please giving your comments and feedback. What about this match? Please. Final match you perform what happened? Telugu. You can talk. ఒకడే 6 కొట్టాడు ఇప్పుడు ఈ ఇన్నింగ్స్ లో అయితే. అవసరం లేదు. ఏమంటున్నాడంటే నేను మాటలతో కాదు చేతలతో చేసి చూపిస్తాను. అనమైన అయితే మనం మెచ్చుకోవాలి, ఎంతసేపు కామెంటరీ చెప్పినందుకు. మధ్య మధ్యలో మీకు ఇంగ్లీష్ కామెంటరీ కూడా ఇచ్చాడు. మామూలుగా అయితే చాలా పద్ధతిగా ఉంటాడు అనమైన, లైవ్ కాబట్టి ఇంకా పద్ధతిగా మారాడు. ఎందుకంటే ఈ క్రెడిట్ మనం అనమైన నాకు ఇవ్వచ్చు. ఈరోజు ఇంత 30 days ఇంగ్లీష్ లెర్న్ బుక్ వీళ్ళు నేర్చుకున్నాను. చాలు వైష్ణవ్ కామెంటరీ చెప్పాడని అంతసేపు వీడియో కాదు హను. మనం నీ గొప్పతనాన్ని ఈరోజు మేము చెప్పాలి. ఎవరికి?
నేనే మన ప్రేక్షకులకు చెప్పాలి. నేను చెప్తాలే, నీది నువ్వు చెప్పుకుంటే బాగోదు. ఫీలింగ్ లో ఈ కుర్రోడు చాలా ఇంప్రెస్ బొడ్డోడు చూడండి, మన తోడంతా కూడా లేడు కానీ బాగా హైట్ కి తన ఏజ్ బట్ కానీ ఆ ఇంట్రెస్ట్ కి మనం మెచ్చుకోవాలి. భయపడలేదు, బంతి వస్తుంది. ఆపటానికి భయపడారు. ఈ ఏజ్ లో బాల్ చూసి మనం భయపడేవాళ్ళం. బట్ ఇప్పుడు ఉన్న జనరేషన్ అనేది చాలా, అవును నిజంగా చెప్పాలంటే వాళ్ళు చాలా డేరింగ్ గా. అండ్ ఆ ఏజ్ లో మనం ఆడలేదు కూడా. హను అప్పుడు గోళీలు ఆట ఆడుతా ఉన్నాం. నేనైతే ఆడాను. హను అయితే అప్పటి నుంచి ఆడుతున్నట్ట. ఆ టైంలో ఆ ఏజ్ లో కూడా ఆడాను. సో మేమైతే గోళీలు ఆట ఆడుతూ ఉండేవాళ్ళం. ఇప్పుడు గోళీల ఆట అంతరించిపోయింది మన అన్నాయపాలెం గ్రామంలో. నెక్స్ట్ వివేక యూత్ అసోసియేషన్ తరపు నుంచి మనం గోళీల ఆట కూడా మనం పెడదాం. అను వచ్చా బ్రో గోళీలాట కుర్రోడ్ని పర్లేదు కూడా మనం చూడవచ్చు. ప్లేయర్ గోళీలాటలో కూడా చూడవచ్చు. ఏం పేరు తమ్ముడు? మన మూడో కామెంటేటర్ సుమంత్. గుర్తుపెట్టుకుంటా. సుమంత్ పేరు ఎక్కడ వింటానే ఉంటాం. ఇంత సుమంత్ తిన్నాగా. ఓకే, ఫైనల్ మ్యాచ్ యు పర్ఫార్మ్, వాట్ హ్యాపెనింగ్? What do you mean? కోటి విన్నింగ్ కెప్టెన్ తన మాటలతో. సో ఇప్పుడు వరకు అయితే విన్నింగ్ ఎవరు గెలిచారో చెప్పలేదు. రమణాడనా చెప్పు. సో లోకల్ బాయ్స్ అయితే విన్ అయ్యారు. చెప్పు కెప్టెన్ కోటి. మీ టీం పెర్ఫార్మెన్స్ చూస్తే నీకు ఎలా అనిపించింది? చాలా ఎక్సైటింగ్ గా ఉంది. బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ ఇంకేమైనా ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారా మీ టీం? లేకపోతే సరిపోయిద్దని అనుకుంటున్నారా? ఓకే, రెక్టిఫై చేసుకొని మనం నెక్స్ట్ టైం కూడా బ్యాటింగ్. మేమైతే అందరు బ్యాట్స్మెన్ పెర్ఫార్మెన్స్ చూడలేదు. బట్ వెంకటేష్ అనే అతనికి అవకాశం వచ్చింది. మిగతా అనేవాళ్ళు కూడా మీ టీమ్ లో అలానే ఉన్నారా? మిగతా వాళ్ళకైతే అవకాశం రాలేదు. మనం మిగతా వాళ్ళని కూడా చూడొచ్చు.